వెల్కమ్ టు మై ఛానల్ హనీ డైరీస్. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ ఎలా చేశానో చూసేయండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఎలాంటి సాసులు లేకుండా హెల్దీగా ఈజీగా లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికమ్ కాదండి, పన్నీర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేను ముందుగానే పన్నీర్కి ఉప్పు పెప్పర్ వేసుకోండి పట్టించుకున్నాను. అలాగా పట్టించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి పన్నీరు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత సేమ్ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుండి ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. అంతే. ఆ తర్వాత ఇందులోకి మీరు పచ్చిమిరకాయ ఉంటే ఒక పచ్చిమిరకాయ వేసుకోండి. నేనైతే అయిపోయినాయి అందుకని వేయలేదు. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఆ తర్వాత బీన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. బీన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోండి. క్యాప్సికమ్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా మనం ఇలాంటి రైసెస్ చేసినప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారు, పక్కకు తీయరండి. ఇలా రైస్తో పాటు తినేస్తారు, చాలా బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ వేసుకోండి. గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకుండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పన్నీర్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలను కూడా వేసుకుండి ఒక్కసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే అన్ని కూరగాయలు కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకుని హై ఫ్లేమ్లో టకటకమని చేసేసుకున్నానండి. నాకైతే ఒక 15 నిమిషాల్లో అయిపోయింది. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. నేను ఏ కర్రీలో అన్నా సరే రైస్లు ఇలా రైసెస్ చేసినా సరే కరివేపాకు ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న వైట్ రైస్ వేసుకుంటున్నానండి. వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి కానీ ఆఫీసెస్ కానీ ఇలాగా మనం పన్నీర్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఎలాంటి సాసులు వేయలేదండి. చూసారు కదా. మీకు గనక నచ్చినట్టయితే ఈ యొక్క రెసిపీకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రైస్ని, పన్నీర్ రైస్ని. ఇలా మీరు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నారంటే వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఈ రైస్ని బాగా తింటారు. ఇలాంటి రైసెస్లోనే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే పిల్లలు వెజిటేబుల్స్ తింటారు, రైస్ కూడా తింటారు. వాళ్ళు తింటేనే కదా మనకు హ్యాపీ. అంతేనండి. పన్నీర్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇలాగే నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.